వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఆర్ వాళ్ళకి ప్లస్లేంటి మైనస్లేంటి అండ్ లెటర్ ఆర్తో ఒక నెగిటివ్ వైబ్రేషన్ నేమ్ గురించి క్లియర్గా వివరిస్తాను. ఆర్కి చాల్డీన్లో సంఖ్యాబలం 2. 2 అంటే చంద్రుడు. సో చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు హైలీ ఎమోషనల్. సో నవ్వుతూ ఉండగలరు, కోపంగా ఉండగలరు. ఒక మూమెంట్ మార్నింగ్ నవ్వుతూ ఉండొచ్చు, మధ్యాహ్నం కోపం, సాయంత్రానికి ఏడుస్తూ కూడా ఉండొచ్చు. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి చంద్ర ప్రభావం వల్ల. అలా చంద్రుడు 15 డేస్ పవర్ 15 డేస్ పవర్ తగ్గుతుందో ఈ ఆర్ వాళ్ళకి అప్స్ డౌన్స్ కామన్గా ఉంటాయి. అండ్ లెటర్ ఆర్ ఉండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళకి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఇట్ మేబీ బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ యాక్సిడెంట్స్. అన్హ్యాపీ ఎండింగ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. సో లెటర్ ఆర్ వాళ్ళు నేమ్ కరెక్షన్స్ చేసుకొని ఈ అన్హ్యాపీ ఎండింగ్ని ప్రివెంట్ చేసుకోవాలి. మ్యాక్సిమం లెటర్ ఆర్ వాళ్ళు ఎంత పైకి రైజ్ అయినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అన్హ్యాపీ ఎండింగ్ ఈజ్ ద వెరీ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ లెటర్ ఆర్. సో పైథాగరస్లో ఆర్ అంటే 9. ఈ 9 అనేది కుజుడికి సంబంధించిన నంబర్. ఈ 9 వల్ల బాగా డబ్బు సంపాదిస్తారు. భూములు, ఇల్లులు, కార్లు, బంగ్లాలు కొంటారు. ఆర్లో ఆ రైజ్ అయ్యే పవర్ ఉంది. సో ఆర్కి లక్కీ నంబర్ 2, 9, లక్కీ స్టోన్ మూన్ స్టోన్ అండ్ కొరల్, లక్కీ కలర్ క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్. సో ఆర్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ నేమ్. ఈ నేమ్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఈ మైనస్ల వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఆర్ అంటే అన్హ్యాపీ ఎండింగ్ అన్నా కదా. సో ఈ పేరు రామకృష్ణ, RAMAKRISHNA. సో ఎవరి పేర్లో అయినా సరే 3 ఏలు ఒక ఐ అంటే 12వ నంబర్, 4 ఏలు ఒక ఐ వస్తే 13. లైక్ అనంత్ అంబానీ, లాస్య నందిత, కంటోన్మెంట్ మా ఎమ్మెల్యే చనిపోయింది యాక్సిడెంట్లో. 4 ఏలు ఒక ఐ. ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 9, 13వ నంబర్. సో లాస్య నందిలో 13, అనంత్ అంబానీ అన్ని వేల కోట్లు, 5 లక్షల కోట్లు ఉన్నా ఆరోగ్యం లేదు. సో 13 నంబర్ వల్ల ఆయనకి చాలా ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పటికే చాలా ఆపరేషన్లు అయినాయి, చాలా బరువు పెరిగిపోయాడు స్టెరాయిడ్స్ వాడడం వల్ల. ఈ 13 నంబర్ వల్ల హీల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్. సో ఈ రామకృష్ణ, సింగర్ రామకృష్ణ తీసుకుందాం. సో చాలా సినిమాల్లో పాటలు పాడాడు. సో క్యాన్సర్తో చాలా చిన్న ఏజ్లో చనిపోవడం జరిగింది. సో ఈ కారణం ఏంటంటే రామకృష్ణలో 11 లెటర్స్. 11 అంటే 2 అంటే పబ్లిసిటీ. సో 11 లెటర్స్లో చంద్రబాబు గారు, చిరంజీవి గారు. సో మంచి పబ్లిసిటీ. సో 11 లెటర్స్లో పేరున్న వాళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ పోయినా కెమెరాస్ పరిగెత్తుతూ ఉంటాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్. 11 వల్ల వీళ్ళు చాలా కామ్గా ఉంటారు. 11 అంటే చంద్రుడు, చాలా కామ్, కూల్. వీళ్ళు కోపంగా మనం మ్యాక్సిమం చూడం. సో వీళ్ళు పగబెట్టుకోవడం, కొట్లాడడం, రౌడీజం చేయడం అనేది 11 లెటర్స్లో ఉండదు. క్షమించే గుణం ఎక్కువ 11 లెటర్స్కి. చిరంజీవి గారు కూడా సేమే, అండ్ ఈవెన్ చంద్రబాబు గారు కూడా 11 లెటర్స్తో వీళ్ళు క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది. అంటే తప్పు చేసిన వాళ్ళు పోయి క్షమించమని అడిగినప్పుడు తొందరగా క్షమించేస్తారు 11 లెటర్స్లో పేరు ఉంటే. అండ్ రామకృష్ణ 11 లెటర్స్ వల్ల మంచి పబ్లిసిటీ, తొందరగా ఫేమస్ అవుతారు. 11 వల్ల చాలా రంగాల్లో, అంటే పాటలు రాయడము, యాక్టింగ్, ఇలా పిచ్చి ఉంటుంది. సో ఈ 11 వల్ల మంచి పబ్లిసిటీ. అందుకే రామకృష్ణ గారి కొడుకు సాయి కిరణ్ గారు కూడా నాన్నగారి క్లయింట్. సో కరెక్షన్ తీసుకున్నాక ఒక టీవీ రంగంలో బాగా బిజీ అయినారు. సో చాలా మంచి పాత్రలు చేస్తున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో రామకృష్ణలో చాల్డీన్ సిస్టంలో 27 నంబర్ ఉంది. 27 అనేది పెండులం నంబర్. పైకి లేపుతుంది, కిందకి కొడుతుంది. బిల్డింగ్స్ చూపిస్తుంది, అప్పులు చేస్తుంది. డబ్బు చూపిస్తుంది, పోగొడుతుంది. సో ఈ 27లో ఉదయ్ కిరణ్, మనసుముక్త హీరోయిన్ శ్రావణి, ప్రత్యూష గర్మిల, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నారు. సో 27 నంబర్ పైకి తీసుకెళ్తుంది, కింద కూడా వేసుకొడుతుంది. సో 27 ఈస్ పెండులం నంబర్, అప్ అండ్ డౌన్ నంబర్. సో పైథాగరస్ సిస్టంలో ఆర్ అంటే 9, ఏ అంటే 1, ఎం అంటే 4, ఏ అంటే 1, కే అంటే 2, ఆర్ అంటే 9, ఐ అంటే 9, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8, ఎన్ అంటే 5, ఏ అంటే 1, టోటల్ 50. 50 అనేది చాలా పవర్ఫుల్. సచిన్ టెండూల్కర్లో 50 ఉంది. అతని పేరులో అచ్చులు అల్లులో రాంగ్ నెంబర్స్ లేవు. సింగపూర్లో 50 ఫాస్టెస్ట్ డెవలప్డ్ కంట్రీ. సో కల్టివేషన్ లేదు, బట్ లక్షల్లో జీడిపి, హైయెస్ట్ జీడిపి ఇన్ సింగపూర్ బికాస్ ఆఫ్
దేర్ ఇన్కమ్ ఇన్ ఐటీ ఫీల్డ్. సో ఈ రామకృష్ణ 50 ఉంది, 50 వల్ల డెవలప్ అవ్వాలి. బట్ ఇంజిన్లో వచ్చి 12 ఓవల్స్ ఉన్నాయి. మొత్తాన్ని తలకిందులు చేసే 12 నంబర్, 3 ఏళ్ళు 1 ఐ. అవి చాలా పేర్లు లైక్ రాజ్యలక్ష్మి లో 12, విజయలక్ష్మిలో 12, భాగ్యలక్ష్మి, బాలకృష్ణ. సో పీరియడ్ బాగుంటారు, ఒక పీరియడ్ డౌన్ అవుతారు, ఒక పీరియడ్ బాగుంటారు. 12 అంటే పైకి మళ్ళా కిందకి, మళ్ళా పైకి మళ్ళా కిందకి. సో 12లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువైనప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అన్ని ఇబ్బందులు చుట్టుముడతాయి. సో 12 అంటే ఒక మనిషి కాళ్ళు కట్టి కింద వదిలేయడం. సో తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు. పేరు, డబ్బు, కీర్తిలోంచి అప్పులు, పేరు పాడవడం, అప్పులు పాలవడం వరకు వెళ్ళిపోతుంది. సో 12 నంబర్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్. ఈ నంబర్లో డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రావు, వదిలేసుకున్నట్టే. ఇంకా ఎవరైనా 10 లక్షలు అడిగారు, ఇచ్చాము, ఇంకా రావు. తిరిగి అడిగితే కొట్లాట్లు వస్తాయి. సో మళ్ళా అపవాదాలు, అపనిందలు అన్నీ మనం బేస్ చేయాలి. సో మాటలు పడాల్సి వస్తుంది, ఇచ్చి మనం బాధపడాల్సి వస్తుంది. సో 12 నంబర్లో ఎవ్వరు ఉండకూడదండి. ద ఫస్ట్ 11 నంబర్స్ ఆర్ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11. 12 ఈస్ రివర్స్ లైఫ్. సో ఈ 12 నంబర్లో ఎవరు ఉండకూడదని నా పోరాటం. ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా సొంతంగా ఆఫీస్ చేస్తున్నాను. అంతకుముందు ఒక 10 ఏళ్ళు నాన్నగారి దగ్గర పనిచేశాను. ప్రతి పేరులో శుభ్రమైన నంబర్స్, పవర్ఫుల్ నంబర్స్, అట్రాక్టింగ్ ద నేచర్ అండ్ అట్రాక్టింగ్ మనీ ఉండాలి. అట్రాక్టింగ్ నెగిటివ్ 12 అనేవాడు అన్నిటి కొడతాడు. డబ్బు బాగుండాలా, డబ్బు వద్దు. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం బాగొద్దు. కాపురం బాగుండాలంటే కాపురం జడగొడుతుంది. సో 12 యూజువల్గా ఏంటంటే 35-40 తర్వాత సంపాదన పోగొడుతుంది అనమాట, రివర్స్ తీసుకెళ్తుంది. సో రామకృష్ణలో రివర్స్ నంబర్ 12 దోషం. 11 అక్షరాలు మంచిదే, 50 నంబర్ మంచిదే, 27 పైకి లేపు కొడుతుంది, అప్ అండ్ డౌన్. సో అప్ అండ్ డౌన్ కూడా కొంతమంది భరించగలరు, బట్ ఈ 12ని ఎవరు భరించలేరు. సో మీ పేరు రామకృష్ణ అయితే రివర్స్ ఉంది, ఎంత ముందుకెళ్ళినా వెనక్కి కొడుతుంది, పేరులో కరెక్షన్ అవసరము. సో స్క్రీన్లో కనిపించే నెంబర్స్తో నా డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ ఆన్లైన్ అపాయింట్మెంట్ కానీ బుక్ చేసుకోండి. నా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నన్ను నేరుగా కూడా మణికంఠలో కలవచ్చు, ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. సో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలనేది ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఇది మీ లైఫ్ని టర్న్ చేసే సబ్జెక్ట్ న్యూమరాలజీ. ఇది మతంకి, ప్రాంతానికి సంబంధం లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ వాడుకోవచ్చు. మొన్న ఒకరు పెట్టారు, నేను క్రిస్టియన్ అండి, ఎలా తీసుకోవాలి అని. సో న్యూమరాలజీ స్టార్ట్ చేసిందే జీసస్. బైబిల్లో ఆదికాండం 17వ చాప్టర్ 8లో అబ్రాహాం టు అబ్రహాం పిల్లలు లేరు, 9 వయసులో పిల్లలు పుట్టారు. సారాయి టు సారా, యాకోబు ఇజ్రాయెల్. సో వీఆర్ ఫాలోయింగ్ వాట్ గాడ్స్ డిడ్ అండి. ఖురాన్లో అల్లా తాల్లా అంటే సగం పేరు వాడొద్దు అని ఉంది. సో అన్ని మతాల్లో కూడా పరిపూర్ణమైన పేరు, పరిపూర్ణమైన పూజ, గ్లాస్ నిండా నీళ్లు, కడుపు నిండా తిండి పెట్టమన్నారు. సగం పేర్లు, సగం నీళ్లు, సగం పూజ, సగం తిండి పెట్టమని లేదు. సో మంచి ఎక్కడున్నా ఫాలో అవుతాను. అది హిందూయిజంలో ఉన్నా, క్రిస్టియానిటీలో అయినా, లేదా ముస్లిమ్స్లో అయినా, ఏది మంచిగా తీసుకుంటాను. అండ్ నేను మీకు పూజలు ఏం చెప్పనండి. నేను మీ పేరు, మీ పేరులో బలం, అదృష్టాన్ని మాత్రమే చూస్తాను. ఈ కరెక్షన్స్ వల్ల పంచభూతాలే మిమ్మల్ని బ్లెస్ చేస్తాయి. సో అల్లా అన్న 5 లెటర్సే, జీసస్ అన్న 5 లెటర్సే, దుర్గా అన్న 5 లెటర్సే, అయ్యప్ప స్వామి అన్న 5 లెటర్సే. నాకు పంచభూతాలు ఒక్కటే, బలం ఒక్కటే. నేమ్ కరెక్షన్స్ చేసుకుంటే పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి. సో అపాయింట్మెంట్ ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు.
సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.